లడాక్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ విల్మోర్ ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తున్న వేళ భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు. మొత్తంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వీరి సేఫ్ ల్యాండింగ్ అయితే మొత్తానికి జరిగిందని అనుకోవాలి. ఈ రోజు తెల్లవారుజామున అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళు సేఫ్ గా రావాలని చెప్పేసి ఎట్టకేలకు అందరి కళ నిజమై వారు సేఫ్ గా ల్యాండ్ అవ్వడం జరిగింది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ నాసా శాస్త్రవేత్త చందు సాంబశివరావు గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా పద్మ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఈ స్పేస్ ఎక్స్ వంటి ప్రైవేట్ సంస్థలు అంతరిక్ష పరిశోధనలో ఎలాంటి కీలక పాత్ర పోషిస్తున్నాయి? అంటే ప్రైవేట్ వ్యవస్థల కంటే కూడా ప్రభుత్వ వ్యవస్థల కంటే కూడా ప్రైవేట్ సంస్థలు మరింత ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని అనుకోవచ్చు అంటారా? మొత్తంగా ఫస్ట్ అయితే మన హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అంశం ఏంటంటే వీరు సేఫ్గా ల్యాండ్ అవ్వడం. రైట్, ముందు సునీత విలియమ్స్ గారు అలాగే బుచ్ విల్మోర్లు వాళ్ళకు తోడుగా ఇంకొక ఇద్దరు కూడా అనుకున్న ప్రకారంగానే నిన్న 10:30 ప్రాంతంలో బయలుదేరి ఇవాళ తెల్లవారుజామున 3:27కి అనుకున్న విధంగా అనుకున్న ట్రాజెక్టరీలో అనుకున్న టైంకి ఆ ఫ్లోరిడా సమీపంలో వాటర్లో స్ప్లాష్ ల్యాండ్ అవ్వటం అనేది ఐ థింక్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ ప్రకారంగా జరిగిపోయిన చక్కగా చేయగలిగారు. దట్స్ వెరీ గుడ్ న్యూస్. ఇన్నాళ్ళు వెయిటింగ్ తర్వాత 9 నెలల తర్వాత వాళ్ళకి సైంటిస్ట్గా ట్రైన్డ్ పీపుల్గా ట్రైన్డ్ ప్రొఫెషనల్స్గా సునీత విలియమ్స్ గారిలో ఆ ఆందోళన ఉండకపోవచ్చు, కానీ మనం ఇక్కడ కూర్చున్న మనలో న్యాచురల్గా ఆందోళన సేఫ్గా ఉండాలని వాళ్ళందరూ సేఫ్గా తిరిగి రావాలని చెప్పేసి కోట్లాది మంది ప్రేయర్స్ చేయటం, ఈ వీడియోస్ చూడటం, దీని గురించి చర్చించడం గత 9 నెలలుగా ప్రపంచంలో ఎప్పుడూ లేనంత విధంగా ఈ స్పేస్ ట్రావెల్ గురించి, స్పేస్ స్టేషన్ గురించి, స్పేస్లో ఉన్న ఆస్ట్రోనాట్స్ గురించి, మరి ముఖ్యంగా సునీత విలియమ్స్ గారి గురించి ఎంతగా చర్చ జరిగిందంటే ఐ థింక్ దట్స్ ఎ గుడ్ సైన్ ఆఫ్ హ్యుమానిటీ యాజ్ వెల్ యాజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మనలో పెరుగుతున్న ఆ జిజ్ఞాసకు కూడా అది ఒక నిదర్శనం అని నేను అనుకుంటున్నాను. సో ఏదైతేనే అందరి ప్రేయర్స్ ఫలితంగా ఇవాళ వాళ్ళు క్షేమంగా తిరిగి వచ్చారు. ఎస్టాబ్లిష్డ్ మెడికల్ ప్రొసీజర్స్ ఏవో ఉంటాయి, వాళ్ళని కొంతకాలం 1 or 2 days క్వారంటైన్లో ఉంచవచ్చు. తర్వాత మెడికల్ ట్రీట్మెంట్ కోసం, రిహాబిలిటేషన్ కోసం మేబీ ఒక కపుల్ ఆఫ్ వీక్స్, 1 వారం, 2 వారాల, 3 వారాల, దాని వాళ్ళ అవసరాలను బట్టి ఈ 4 ఆస్ట్రోనాట్స్ని జాగ్రత్తగా చూసుకుంటారు మెడికల్ టీమ్స్. ఏదేమైనా ఒక కపుల్ ఆఫ్ వీక్స్లో మనలాగానే నార్మల్గా నడుస్తూ వాళ్ళ పనులన్నీ చేసుకుంటూ యాజ్ నార్మల్ యాజ్ వీ డూ వాళ్ళందరూ కూడా నార్మల్ లైఫ్ రెజ్యూమ్ చేయగలరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దట్స్ హౌ ఇప్పుడు గతంలో 250 పైగా ఆస్ట్రోనాట్స్ విషయంలో ఏమేమైతే జరిగిందో వీళ్ళకు కూడా అదే జరుగుతుంది. హవెవర్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్ కాబట్టి, ఫిజియలాజికల్లీ మనం డిఫరెంట్ కాబట్టి, సైకలాజికల్లీ డిఫరెంట్ కాబట్టి, మన మెంటల్ స్ట్రెంగ్స్ మన కాంటెక్స్లో డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఎవ్రీ ఇండివిజువల్ ఆస్ట్రోనాట్ని అదే కేర్ తోటి మెడికల్ టీమ్స్ చూసుకుంటారు. వాళ్ళ హెల్త్ కండిషన్ ఈ భూమి ఆకర్షణ ఈ వాతావరణానికి అనుకూలంగా తయారైనంత వరకు కూడా వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుని వాళ్ళని నార్మల్ ఇండివిజువల్స్గా వాళ్ళని తయారు చేస్తారని మనం అనుకోవాలి. ఓకే, ఈ స్పేస్ ఎక్స్ వంటి ప్రైవేట్ సంస్థలు ఇలా అంతరిక్ష పరిశోధనలు ఎలాంటి కీలక పాత్ర పోషిస్తాయి? మీరు అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే ప్రైవేట్ సంస్థలు గవర్నమెంట్ ఏజెన్సీస్ కంటే బాగా చేయగలుగుతున్నాయా? ఇప్పుడు నాసా లాంటి ఒక సంస్థ వాళ్ళు ఐడియాస్ వాళ్ళే కావచ్చు, డబ్బులు వాళ్ళ ద్వారా వెళ్ళొచ్చు, కానీ 100% ఆఫ్ ద వర్క్ ఎప్పుడు నాసా చేయదు. ఉదాహరణకి మనకి ఇస్రో ఉంది. ఇస్రోలో నేను పనిచేసినప్పుడు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, కొన్ని వందల కంపెనీలు, చిన్న పెద్ద కంపెనీలు, మన పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, యూనివర్సిటీసు, వీళ్ళందరూ కూడా వేరియస్ పార్ట్స్ని డిజైన్ చేయడం విషయంలో కానివ్వండి, మ్యానుఫ్యాక్చర్ చేసే విషయంలో కానివ్వండి, మెటీరియల్స్ని డెవలప్ చేసే విషయంలో కానివ్వండి, అసెంబుల్ చేసే విషయంలో కానివ్వండి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుందమ్మా. మనకు కూడా ఉంటుంది, మన ఇస్రోలో కూడా ఉంటుంది. అలాగే నాసా కూడా కొన్ని వందల వేల కంపెనీల సహాయంతో వాటి మిషన్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగింది. కాబట్టి టెక్నాలజీ వరకు వస్తే నాసా అడ్మినిస్ట్రేటరు, నాసా అనేది డ్రైవరు, అంతేగాని 100% నాసా వాళ్ళే చేస్తారనుకోవటం కూడా కరెక్ట్ కాదు. అది నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు
ఎప్పుడైతే ఈ స్పేస్ స్టేషన్ ఆపరేషనల్ అయిందో 2000 సంవత్సరంలో, అంటే 24 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఆ స్పేస్ స్టేషన్లో నలుగురు కానీ, ఐదుగురు కానీ, ఆరుగురు కానీ, ఏడుగురు కానీ, 11 మంది కానీ ఆ యాస్ట్రోనాట్స్ ఉంటూనే ఉన్నారు, కంటిన్యూస్గా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని తీసుకురావడానికి మొదట్లో అమెరికా సైడ్ నుంచి, నాసా వాళ్ళ సైడ్ నుంచి ఏమో స్పేస్ షటిల్స్ అనే వెహికల్స్ వాడేవాళ్ళు, 5 డిఫరెంట్ వెహికల్స్. ఆ రష్యన్స్ అయితేనేమో సోయుజ్ ద్వారా వాళ్ళు ఈ కాస్మోనాట్స్ని తీసుకురావటం, మెటీరియల్ తీసుకెళ్ళటం, ఎక్విప్మెంట్ తీసుకెళ్ళటం, ఈ ట్రాన్స్పోర్టేషన్కి అన్ని షటిల్గా వాడేవాళ్ళు. సో ఈ షటిల్ సర్వీసెస్ మొదట్లో మనకి హై కెపాసిటీ, హై వాల్యూమ్ ఉన్న షటిల్స్ కావాల్సి వచ్చింది. ఎందుకని? స్పేస్ స్టేషన్ను కూడా మనం తయారు చేస్తున్నాం. ఆ తయారీకి కావాల్సినటువంటి ఛాంబర్సు, సోలార్ ప్యానల్స్, అదర్ ఎక్విప్మెంటు, ఇవన్నీ మనం పైకి చేర్చాలి కాబట్టి ఆ స్పేస్ షటిల్ కూడా వాజ్ డిఫరెంట్లీ డిజైన్. పార్ట్ యాస్ట్రోనాట్స్కి, పార్ట్ కార్గోకి అలా చేశారు ఆ రోజుల్లో. అయితే 2 సార్లు మేజర్ యాక్సిడెంట్స్ జరగటం, ఛాలెంజర్కి ఒకసారి యాక్సిడెంట్ జరిగింది, యాస్ట్రోనాట్స్ చనిపోయారు. అలాగే కొలంబియాకి ఒకసారి యాక్సిడెంట్ జరిగింది, యాస్ట్రోనాట్స్ చనిపోయారు. మన కల్పన చావ్లా గారు కూడా దాంట్లోనే షీ సఫర్డ్. ఇది జరిగిన తర్వాత ఏమైందంటే స్పేస్ షటిల్ అనే ప్రోగ్రామ్ ఇంకా నో లాంగర్ నీడెడ్. దాన్ని మనం ఫేజ్ అవుట్ చేసి, డీకమిషన్ చేసి, ఇన్ ప్లేస్ ఆఫ్ స్పేస్ షటిల్ ఆల్టర్నేటివ్స్ మనం డెవలప్ చేయాలి అని అనుకున్నప్పుడు, ఒకటి స్పేస్ ఎక్స్ వాళ్ళకి, రెండోది స్టార్ లైనర్ వాళ్ళకి 2 భాగాలుగా 2 కాంట్రాక్ట్స్ ఇచ్చారు వాళ్ళు. వీళ్ళ హెల్ప్ తోటి 2 స్పేస్ షటిల్స్ చేయాలి, ఈ స్పేస్ మాడ్యూల్స్ ఏదైతే అంటున్నామో మనం, ఈ స్పేస్ క్రాఫ్ట్లు చేయాలి అని నాసా వాళ్ళు వీళ్ళకి ఫండ్ చేశారు. ఆ క్రమంలో స్పేస్ ఎక్స్ వాళ్ళు డ్రాగన్ అనే స్పేస్ క్రాఫ్ట్ని తయారు చేసి, ఒక టైప్ ఆఫ్ డ్రాగన్ ఏమో కార్గో కోసం, అంటే వస్తువుల ట్రాన్స్పోర్ట్ కోసం, ఒక టైప్ ఆఫ్ కార్గోనేమో యాస్ట్రోనాట్స్ ప్లస్ ఇంకేదైనా చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్, మెటీరియల్ తీసుకెళ్ళటం కోసం 2 మోడల్స్ చేసుకున్నారు వీళ్ళు. ఒకటి క్రూ డ్రాగన్ అంటారు, ఒకదాన్ని కార్గో డ్రాగన్ అంటారు. ఈ రెండింటిని కూడా వీళ్ళు సక్సెస్ఫుల్గా గత 7-8 సంవత్సరాలుగా వాడుతున్నారు. ఈ విషయంలో బోయింగ్ వాళ్ళు కొద్దిగా వెనకబడ్డారు. అయినా వాళ్ళు కూడా స్టార్ లైనర్ అనే ఒక డిఫరెంట్ స్పేస్ క్రాఫ్ట్ని డిజైన్ చేశారు, టెస్ట్ చేశారు. ఫైనల్గా 2 సార్లు అన్మ్యాన్డ్ మిషన్గా వెళ్ళొచ్చిన తర్వాత 3వసారి మ్యాన్డ్ మిషన్, అంటే మనుషులతో సహా వెళ్ళాలి అనే ప్రయత్నంలో ఆ ఫ్లైట్ని టెస్ట్ చేయడానికి ఆ ఫ్లైట్ టెస్ట్ ఇంజనీర్స్గా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సునీత విలియమ్స్ గారిని, బుచ్ విల్మోర్ని సెలెక్ట్ చేసుకుని నాసా వాళ్ళని పంపింది. వెళ్ళేటప్పుడే చిన్న చిన్న టెక్నికల్ స్నాక్స్, ఏదైతే ఈ స్పేస్ క్రాఫ్ట్ని ఓరియంట్ చేయడానికి, గైడ్ చేయడానికి, నావిగేట్ చేయడానికి అవసరమైనటువంటి చిన్న రాకెట్స్, ఆర్సిఎస్ థ్రస్టర్స్ అంటారు, రియాక్షన్ కంట్రోల్ సిస్టంలో భాగంగా ఆ చిన్న థ్రస్టర్స్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల, అది సరిగ్గా పనిచేయకపోవడానికి కారణం ఆ ఫ్యూయల్ని రెగ్యులేట్ చేయాల్సిన హీలియం సిలిండర్స్లో ప్రెషర్ తగ్గటం వలన ఇదంతా జరిగింది. కాబట్టి వీళ్ళు పైకి వెళ్ళిన రోజున లాస్ట్ ఇయర్ జూన్లో వీళ్ళు ఐఎస్ఎస్ కోసం వెళ్ళినప్పుడు, ఐఎస్ఎస్ దగ్గరకు వెళ్ళినప్పుడు, ఐఎస్ఎస్తో డాక్ అవ్వటానికి కూడా ఒక 2.5-3 గంటలు వీళ్ళు ఎక్స్ట్రా పనిచేయాల్సి వచ్చింది. కాబట్టి ఈ స్పేస్ క్రాఫ్ట్ మ్యాన్డ్ మిషన్లో భాగంగా 2 యాస్ట్రోనాట్స్ని పెట్టుకుని కిందకు తిరిగి రావడం సేఫ్ కాదు అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత బోయింగ్ వాళ్ళు, నాసా వాళ్ళు కలిపి ఒక నిర్ణయం తీసుకున్నారు. అది స్పేస్ క్రాఫ్ట్ వరకే తిరిగి వస్తుంది. సునీత విలియమ్స్ గారు, బుచ్ విల్మోర్ గారు స్పేస్ స్టేషన్లోనే ఇంకొంతకాలం ఉంటారు. నెక్స్ట్ మిషన్లో భాగంగా వాళ్ళు కిందకు వస్తారు అని చెప్పారు. ఆ నెక్స్ట్ మిషన్ ఏమవుతుంది? వాళ్ళకున్న అమెరికన్ సైడ్లో నుంచి ఉన్న ఆల్టర్నేటివ్ స్పేస్ ఎక్స్ వాళ్ళ క్రూ డ్రాగన్. అయితే మనలో కొంతమందికి అనుమానం ఏంటంటే, వెంటనే స్పేస్ ఎక్స్ వాళ్ళు పైకి వెళ్ళొచ్చు కదా, వెంటనే వాళ్ళని 1 వీక్ అనుకున్నాడని ఎన్ని నెలలు అట్టి పెట్టే కంటే వెంటనే కిందకు తీసుకురావచ్చు కదా అనే అభిప్రాయం కొంతమందిలో ఉంది. అయితే ఈ క్రూ రొటేషన్ అనేది, యాస్ట్రోనాట్స్ని పైకి పంపటం, అక్కడ ఉన్న వాళ్ళని తీసుకురావటం అనేది ఏదో ఇండివిజువల్స్ని, మనలాంటి కామన్ మ్యాన్ని పంపినట్టుగా కాదు. ఎవ్రీ యాస్ట్రోనాట్ని వాళ్ళు ఎలా స్కెడ్యూల్ చేస్తారంటే, టైం టేబుల్స్ వాళ్ళకి ఎలా
ప్రిపేర్ చేస్తారంటే ఒక 2-3 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళని ప్రిపేర్ చేస్తారు. వీళ్ళు ఎప్పుడు ఏ మిషన్‌లో భాగంగా వీళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి వెళ్ళాలి. అక్కడ వీళ్ళు ఏం చేయాలి? ఎలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలి? ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఏ ఏ పనులు చేయాలి? ఆపరేషనల్ యాక్టివిటీస్ ఏం చేయాలి? ఎంత కాలం ఉండాలి? ఇవన్నీ కూడా ప్రతి ఆస్ట్రోనాట్‌ని టైలర్ మేక్ చేసి, వాళ్ళని ట్రైన్ చేసి, వాళ్ళని రెడీ చేసి ఆ మిషన్‌లో పంపిస్తారు. అలాగే ఎక్స్‌పెరిమెంట్స్ గాని అవన్నీ షెడ్యూల్ చేస్తారు. ఇప్పుడు ఎవరినో ఇద్దరిని తీసుకురావడం, ఎవరినో ఇద్దరిని తీసుకెళ్ళడం అనేది ర్యాండమ్‌గా జరగడానికి అవకాశం లేదు. అది నంబర్ 1. ఇక రెండో డిఫరెన్స్ ఎక్కడొచ్చిందంటే రెండో డిఫికల్టీ సునీత విలియమ్స్ గారు, బుచ్ విల్మోరు బోయింగ్‌తో పాటుగా పనిచేస్తూ, బోయింగ్ స్టార్ లైనర్‌తో పాటుగా పనిచేస్తూ, స్టార్ లైనర్ ఇంటర్నల్సు, స్టార్ లైనర్ ఆపరేషన్సు, స్టార్ లైనర్‌లో ఏమేమి టెస్ట్ చేయాలో, స్టార్ లైనర్స్‌కి కావాల్సిన విధంగా వీళ్ళు ట్రైన్ అయ్యారు. దాంట్లో భాగంగా ట్రైన్ అయ్యారు. ఆ స్టార్ లైనర్‌తో పాటుగా వెళ్ళటానికి పనికొచ్చే స్పేస్ సూట్స్‌లో వీళ్ళెళ్లారు. స్టార్ లైనర్‌లో వీళ్ళు కూర్చొని వీళ్ళు చేయాల్సిన పనులు చేసే విధంగా కంట్రోల్ ప్యానెల్స్ తయారయ్యి ఉంటాయి కాబట్టి దాంట్లో వెళ్ళగలిగారు. ఇప్పుడు మనం స్టార్ లైనర్ కాదు, డ్రాగన్‌లో తిరిగి రావాలి అన్నప్పుడు, డ్రాగన్‌లో వీళ్ళ కోసం ఆ ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. వీళ్ళ కోసం ఒక మిషన్‌ని డిజైన్ చేయాలి. ఆ మిషన్‌లో 2 సీట్స్ తయారు చేయాలి. ఆ సీట్స్‌లో కంట్రోల్ సిస్టమ్స్ వీళ్ళకి పనికొచ్చేలాగా పెట్టుకోవాలి. వీళ్ళకి కావాల్సిన స్పేస్ సూట్స్, స్టార్ లైనర్‌లో వాడే స్పేస్ సూట్స్ వేరు, స్పేస్ ఎక్స్ వాళ్ళు వాడే స్పేస్ సూట్స్ వేరు. స్పేస్ సూట్ అంటే వాళ్ళకి ప్రొటెక్టివ్ గేర్ అది. వాళ్ళ లైఫ్ అండ్ డెత్ డిపెండ్స్ ఆన్ స్పేస్ సూటే. ఇది వేరు. సో, ఈ స్పేస్ సూట్స్‌ని పైకి పంపాలి. అలాగే ఇది పంపే ముందు వాళ్ళని సిమ్యులేషన్స్ ద్వారా ట్రైన్ చేయాలి. ఈ 2 సీట్స్‌లో ట్రైన్ చేయాలి. ఈ ఈ డ్రాగన్ అనే స్పేస్ క్రాఫ్ట్ ఎలా పనిచేస్తదో వీళ్ళు దాంట్లో ఏమేమి చేయాలో కూడా ట్రైన్ చేయాలి. ఇవన్నీ జరగటానికి డెఫినిట్‌గా కొంత టైం పట్టింది. అందుకే ఈ 9 నెలల్లో మొదటి 2 నెలలు ఆ స్టార్ లైనర్‌లో ఉన్న ప్రాబ్లమ్‌ని, ఆ చిన్న టెక్నికల్ స్నాగ్‌ని ఇక్కడ బోయింగ్ వాళ్ళు సిమ్యులేషన్స్ ద్వారా, రియల్ టెస్ట్ ద్వారా చేసి నేర్చుకున్న ఎడిషనల్ ఇన్ఫర్మేషన్‌ని వాడుకుని, వాళ్ళేమైనా చేయటానికి అవకాశం ఉందా అని ట్రై చేశారు. అది లేదు కాబట్టి తిరిగి రావటం స్టార్ లైనర్‌లో తిరిగి రావటం అనేది సేఫ్ కాదు కాబట్టి ఒక అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ తీసుకున్నారు. వీళ్ళని అక్కడే అట్టిపెడదాము. ప్రాబబ్లీ డ్రాగన్ హెల్ప్ తోటి తీసుకొద్దాము అని. ఆ డ్రాగన్ హెల్ప్‌లో తీసుకురావడానికి కావాల్సినటువంటి షెడ్యూలింగ్ కానివ్వండి, ట్రైనింగ్ కానివ్వండి, ప్రిపరేషన్ కానివ్వండి, ఇదంతా కూడా ఈ 5, 6 నెలలు ఎక్స్‌ట్రా పట్టిందనమాట. కాబట్టి ఓవరాల్‌గా చూస్తే మనకేమనిపిస్తుందంటే ఒక 8 నెలల పాటు అక్కడ స్ట్రాండ్ అయ్యారు. అది అది మనం మనం కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దే హావ్ ఎవ్రీ రైట్ టు థింక్ దట్ వే. అది వాళ్ళలో ఉన్నటువంటి మానవీయ కోణం అది, మానవతావాదం అది. ఆ ఎమోషన్‌ని గుర్తిస్తూనే నాసా వాళ్ళు కూడా ఎంత త్వరగా తీసుకురావటానికి వీలైతే అంత త్వరగా తీసుకురావడానికే ట్రై చేశారు. కానీ ఆ త్వరగా తీసుకురావటం అంటే అన్‌సేఫ్‌గా తీసుకురావటం కాదు. తొందరగా పొరపాట్లు జరిగే విధంగా కాదు. ఫూల్ ప్రూఫ్‌గా అందరికీ అన్ని విషయాలు అర్థమయ్యేలాగా, అందరినీ అన్ని విషయాల్లో ట్రైన్ చేసి, కొత్త స్పేస్ సూట్‌లో, కొత్త మాడ్యూల్‌లో ఫస్ట్ టైమ్ రైడ్‌గా ఉంటది కాబట్టి ఎవరికి సునీత విలియమ్స్ గారికి, బుచ్ విల్మోర్‌కి. వాళ్ళకి కూడా ఆ కంఫర్ట్ లెవెల్ వచ్చేదాకా వెయిట్ చేసి, వాళ్ళని ఈ మిషన్ 9లో భాగంగా తీసుకొచ్చారనమాట. మిషన్ 10లో నలుగురు పైకెళ్లారు. మిషన్ 9 అంతకుముందు మిషన్‌లో భాగంగా ఇద్దరు వెనక్కి వచ్చారు. ఆ ఇద్దరితో పాటుగా సునీత విలియమ్స్ గారు, బుచ్ విల్మోర్ కూడా వెనక్కి